తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతే కేవలం కొన్ని గ్రామాలనే కరువు గ్రామాలుగా సీఎం జగన్ ప్రకటించడం హేయనీయమని అఖిలపక్ష ప్రజా సంఘాలు మండిపడ్డాయి. కడప కలెక్టరేట్ ఎదుట కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాయి. కడప రైతాంగం తుఫాను వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం కడప జిల్లాలో కనీసంగా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణమన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ రైతుల పాలిట రాక్షసుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా రైతాంగాన్ని ఆదుకో, రైతాంగాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఖరీఫ్ రబీ రైతు సీజన్లలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల సాధారణ సాగు విస్తీర్ణానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది. 448 మండలాలలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది అని దీన్ని మరవకముందే మించౌక్ తుఫాను వచ్చి మళ్ళీ తిరిగి అరాకొరగా వేసినటువంటి పంటలను కూడా ఇవాళ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాంచుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప ఆచరణ చూస్తే గడప దాటనటువంటి దౌర్భాగ్య స్థితి, ఇంకా మీనా వేషాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో తక్షణం కరువు వల్ల తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటల వివరాలను తక్షణం నమోదు చేసి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంతైతే నష్టం జరిగింది